హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. సీఎంకి మాజీ ప్రధాని లేఖ అసలు ఎందుకు రాశారు, అందులో ఏముంది అన్న పూర్తి వివరాలు తెలుసుకునే ముందు వీడియోని అయితే పూర్తిగా చూడండి. అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అదే విధంగా చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అదే విధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. ఇక లేట్ చేయకుండా అయితే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి బ్రిటన్ మాజీ ప్రధానమంత్రి అయితే టోనీ బ్లేయర్ లేఖ రాశారు. తెలంగాణ రైజింగ్ 2047 ను ఆ లేఖలో అయితే ప్రశంసించారు. ఇటీవల ఢిల్లీ పర్యటన సందర్భంగా టోనీ బ్లేయర్ తోని సమావేశమైన సీఎం రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రైజింగ్ విజన్ 2047 గురించి అయితే ఆయనకు వివరించారు. పెట్టుబడులు, ఐటీ, $1 ట్రిలియన్ ఎకనామీలోని లక్ష్యాల గురించి టోనీ బ్లేయర్ తో అయితే రేవంత్ రెడ్డి చర్చించారు. ఈ నేపథ్యంలోనే టోనీ బ్లేయర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్లోబల్ చేంజ్ తెలంగాణ మధ్య అవగాహన ఒప్పందం కుదరగా రైజింగ్ విజన్ రూపకల్పన అమలును లెటర్ ఆఫ్ ఇంటెంట్ ను ఇరువైపుల ప్రతినిధులు మార్చుకున్నారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణ రైజింగ్ 2047 తన్ను ఆకట్టుకున్నదంటూ సీఎం రేవంత్ రెడ్డిని అభినందించిన టోనీ బ్లేయర్ ఈ విజన్ కు సహకరిస్తామని తెలిపారు. మరోవైపు పట్టణాల్లోని, నగరాల్లోని అసంపూరితంగా ఉన్న పనులను త్వరగా పూర్తి చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. మొత్తానికి టోనీ బ్లేయర్ గారు అయితే సీఎం రేవంత్ రెడ్డి గారిని ప్రశంసించడానికే ఈ లేఖ అనేది రాసినట్టు తెలుస్తుంది. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.